హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాము. సో ఆఫ్టర్ 2 వీక్స్ నేను ఇంకొక సెకండ్ వీడియో, లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే ఆ, మొన్న నా సబ్స్క్రైబర్స్ కొంతమంది బీట్రూట్ కొబ్బరి కూర ఎలా చేస్తారక్క, ఒకసారి ఆ రెసిపీ చెప్పండి అని చెప్పి అడిగారనమాట. సో ఆలస్యం ఎందుకు అని చెప్పేసి ఆ విషయం పైన నేను ఈ లాంగ్ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంది మీరు అనుకోవచ్చు, బీట్రూట్ కొబ్బరి కూర ఆ మాత్రం తెలియదా, అది మీరు చెప్పాలా అని మీరు అనుకోవచ్చు. కానీ చాలా మందికి చాలా ప్రాంతాల్లో అసలు బీట్రూట్ అంటే ఏంటో తెలీదు, దాంతో అసలు ఎలాంటి కర్రీస్ చేస్తారో కూడా తెలీదు. సో ఇలా రెసిపీ చెప్పడం వల్ల కొత్తగా చూసే వాళ్ళకి లేకపోతే ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది కదా. అండ్ నా సబ్స్క్రైబర్స్ మెయిన్గా అడిగారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో వీడియో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్లో సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విన్నపం అండి. ఏంటంటే నా ఛానల్లో టైప్స్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయి కదా. ఒకటి మా అమ్మాయి గురించి, మా జున్ను గురించి, ఇంకోటి మా ఇంట్లో జరిగే విషయాల గురించి, ఇలా చాలా ఉన్నాయి కదా. సో మీరు ఈ అన్నిట్లోంచి ఏది ఎక్కువగా చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా అలాంటి వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం టాపిక్లోకి. సో బీట్రూట్ కొబ్బరి కూర. బీట్రూట్లని మీకు ఎన్ని బీట్రూట్స్ కావాలో అన్ని తీసుకుని వాటిని పీల్ చేసేసి స్కిన్ సమానంగా చిన్న ముక్కలు చేసుకోండి. అంటే మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజ్ అనమాట. సమానంగా ఎందుకు అన్నానంటే నేను లాస్ట్లో చెప్తాను. సో సమానంగా ముక్కలు చేసేసుకుని వాటిని ఉడకబెట్టుకోండి. కొంచెం నీళ్లు చాలు ఉడకబెట్టుకోవడానికి. ఉడకబెట్టుకున్న తర్వాత నీళ్ళోడే బుట్టలో వేసేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఒక కొబ్బరికాయ తీసుకొని ముక్కలు చేసుకోండి. తర్వాత దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. తురుములా వస్తుంది కదా, దాన్ని కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద బాణీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనకి పోపు, ఇందులో పోపు తీసుకోవాలి. పోపు ఏంటి? మినప్పప్పు, ఆవాలు, జీరా, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. కొంతమంది ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటారండి. నన్ను అడిగితే ఎండుమిరపకాయ వద్దని చెప్తాను, ఎందుకంటే అది మన హెల్త్కి మంచిది కాదనమాట. అది తినడం వల్ల ఏంటంటే గ్యాస్, అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే దాని ప్లేస్లో మనం గ్రీన్ చిల్లీ తిన్నాం అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కట్ పెట్టచ్చు అనమాట. సో వేసేసుకుని దోరగా వేయించుకోండి. ఎలా అంటే శనగపప్పు అలాగే మినప్పప్పు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుని అందులో ఇంగువ వేసేసి, తర్వాత ఈ నీళ్ళోడిన ముక్కలు ఉంటాయి కదా, బుట్టకు వేసిన ముక్కలు, ఆ ముక్కల్ని అందులో వేసేసి అంత పోపు అంతా కూడా ఆ ముక్కలకి అంటుకునేలాగా దాన్ని కలిపేయండి. తర్వాత కొబ్బరిని వేసుకోవాలి. ఆ కొబ్బరిని వేసిన తర్వాత కూడా మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి ఆ పైన కొంచెం ఉప్పు వేయండి. అంటే ముందు చూసుకోండి, ఇంత నేను చెప్పలేను, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. సో కొంచెం వేసుకుని కలిపి టేస్ట్ చూడండి. సరిపోయింది అనుకుంటే వదిలేయండి, లేదు అంటే ఇంకొంచెం వేసుకోండి. కానీ ఎక్కువ మాత్రం వేసుకోకండి, ఎందుకంటే బీట్రూట్ తీయగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం సాల్ట్ ఎక్కువ వేసాం అనుకోండి, దాని టేస్ట్ పాడైపోతుంది. అందుకని కొంచెం చూసి వేసుకోండి అని చెప్తున్నా. సో కలిపేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, వెరీ సింపుల్ బీట్రూట్ కొబ్బరి కూర. సో నా సబ్స్క్రైబర్స్ అడిగారు అనేసి నేను ఈ లాంగ్ బ్లాగ్ చేశానండి. మీ అందరికీ ఇంకేమైనా రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ కానీ కమెంట్ కానీ చేస్తే నేను డెఫినెట్గా మీకు నాకు తెలిసినంతలో రెసిపీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అన్నట్టు మర్చిపోయాను, లాస్ట్లో చెప్తాను అన్నాను కదా, అది ఇప్పుడు చెప్తాను. ముక్కలు అన్నీ సమానంగా ఎందుకు కట్ చేసుకోమన్నానంటే ఉడికేటప్పుడు సమానంగా ఉడుకుతాయి. తర్వాత పోపు వేస్తాం కదా, ఆ పోపు అంతా కూడా సమానంగా అన్ని ముక్కలకి అంటుకుంటాయి. ఉప్పు కారాలు కూడా సమానంగా పడతాయి. అందుకని ముక్కలు మీడియం సైజులో, అన్ని ముక్కలు ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోమన్నాను. ఇదండి, ఓకేనా? నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.